ఇప్పుడు ఇంకొక మంచి హెల్దీ రెసిపీ చేసుకుందాం, వెజిటేబుల్ సలాడ్. నేను రెగ్యులర్గా తీసుకునే వెజిటేబుల్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఏ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే మీకు ఇష్టమైనవి తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ శనగల్ని ఒక 4 hours ముందరే నానబెట్టుకున్న తర్వాత వాటిల్ని బాగా వాష్ చేసుకొని నేను ఈ బౌల్లో వేసుకొని, అలానే దానికి తగినంత సాల్ట్ వేసుకొని నేను 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటున్నాను. ఇలా 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కీరా తీసుకున్నాను. కీరాని హాఫ్ మూన్ షేప్లో చాలా థిన్గా కట్ చేసుకున్నాను. అలానే పీలర్తోని నేను క్యారెట్ని బాగా పీల్ చేసుకున్నాను. ఎంత సన్నగా ఉంటే మన సలాడ్ అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా థిన్ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. అలానే ఆనియన్స్ కూడా థిన్ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఒక థిన్ సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత టమాటో లోపల ఉండే పిక్కలన్నీ కూడా క్లీన్ చేసుకొని ఓన్లీ పైన లేయర్ని మాత్రమే నేను కట్ చేసుకున్నాను. అలానే ఇక్కడ సలాడ్కి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ లాటిస్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్ కింద నైఫ్తోనే కట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ నేను పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నానండి. పర్పుల్ క్యాబేజ్ మాత్రం మనం గ్రేట్ చేసుకుంటాం కదా క్యారెట్, దానికి ఒక నైఫ్ ఇస్తారు కదా, దాంతో నేను గ్రేట్ చేసుకున్నానండి. ఎంత థిన్ స్లైసెస్ వస్తాయో అంత థిన్ స్లైసెస్ వరకు నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న శనగల్ని వేసుకోవాలి. వీటిని కాబోలి శనగలు అంటారండి. ఈ కాబోలి శనగల్ని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాటికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలానే కారం కూడా ఒక 1 teaspoon వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బియ్యం పిండి ఒక 2 teaspoons వేసుకున్నాను. అలానే కార్న్ఫ్లోర్ ఒక 2 teaspoons వేసుకున్నాను. 1 teaspoon మైదా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కోట్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇక్కడ నేను కారంలోనే నాకు ధనియాల పౌడర్, జీరా పౌడర్ అనేది మిక్స్ అయి ఉందండి. సో మీరు కావాలి అనుకుంటే సపరేట్గా 1 spoon ధనియాల పౌడర్, 1/2 teaspoon జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కోట్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ చిలకరించుకుంటూ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మనం ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, శనగలు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇలా నేను చూపించినట్లుగా కలుపుకుంటూ కోట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కోట్ అవ్వాలి మనకి కాబోలి శనగ అనేది. ఇలా కోట్ అయిన తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కోట్ అయిన ఈ శనగల్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా శనగలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది మన మీదకి తులుతుందండి. చాలా జాగ్రత్తగా స్లోగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం శనగలను అనేది ఫ్రై చేసుకోవాలి. సలాడ్లో ఎనీ ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చండి. శనగలనే కాదు, పన్నీర్ అనే కాదు, పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో నేను టిష్యూ పేపర్ వేసుకొని ఈ శనగలన్నీ కూడా షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన టిష్యూ పేపర్ దీనికి ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్లుగా సలాడ్ అనేది మనం లేయర్ మేనర్లో వేసుకోవాలి. ఫస్ట్ నేను లాటిస్ వేసుకున్నాను, ఆ తర్వాత క్యాప్సికమ్, ఆ తర్వాత థిన్ స్లైసెస్గా కోసుకునే క్యారెట్, ఇవన్నీ కూడా లేయర్ మేనర్లో వేసుకోవాలి. మనం ఒత్తి పెట్టేయకూడదండి, గ్యాప్స్ ఉండేలాగే లేయర్స్ మేనర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి నచ్చిన సాసెస్ ఏవైతే ఉంటాయో ఆ సాసెస్తోని మనం ఈ సలాడ్ని మిక్స్ చేసుకోవాలి.
నేను ఇక్కడ రెడీమేడ్ సాసెస్ అనేవి యూస్ చేస్తున్నానండి. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే ఏ ఫ్లేవర్ మీకు నచ్చితే ఆ సాసెస్ అనేవి యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ ఈ సలాడ్ అనేది మిక్స్ చేస్తే ఆ టేస్ట్ రాదండి. మనం ఎనీ ఫోక్స్ తీసుకొని వాటితో మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెనిగర్ వేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ నేను నిమ్మకాయ అనేది పిండుకున్నాను. అలానే చూపించినట్లుగా నేను ఇష్టంగా తినే సమ్ సాసెస్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ మైనీస్ విత్ తందూరీ సాస్ అని ఒకటి, అలానే మైనీస్ విత్ చిల్లీ సాస్ అని ఒకటి ఉంది, అలానే వైట్ మైనీస్, ఈ 3 సాసెస్ని వేసుకొని నేను సలాడ్ అనేది ఫోక్స్తో చాలా కేర్ఫుల్గా కలుపుతున్నానండి. మనకి చేత్తో కలిపితే ఆ టేస్ట్ రాదు, ఫోక్తోనే నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు తినే టేస్ట్ బట్టే మనం ఈ సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఎక్కువ సాస్ అనేది తినడానికి ఇష్టపడతారు, నేనైతే వెరీ లైట్గా తింటాను. సో అందుకని లైట్గా అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చాలా నెమ్మదిగా ఇలా నేను చూపించినట్లుగా ఫోక్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి వీటి మీద పైన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సలాడ్. అండ్ ప్రోటీన్ కింద మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మన డైట్లో. ఇలా సలాడ్ తినడం వల్ల నైట్ టైము మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ కలిగి ఉన్నది, అలాంగ్ విత్ ప్రోటీన్ అండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.